ఓకే. సో, మనం లాస్ట్ క్లాస్‌లో ఐడీ కార్డ్ తాలూకా డిజైన్ అనేది మనం నేర్చుకోవడం జరిగింది. ఓకే. అయితే ఇక్కడ మనకి మెయిన్‌గా మనకి కావాల్సిందేంటంటే, ఏదైనా ఒక ఆబ్జెక్ట్ గానీ, లేదా ఒక షేప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫైల్ మెనూలోకెళ్ళి, ఓపెన్‌లోకెళ్ళి ఆహ్, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజైన్ ఏదో ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసిన తర్వాత నేనేం చేయాలంటే, ఇక్కడ మనం మ్యాజిక్ వాండెడ్ టూల్ అనేది మనం తీసుకొని ఇక్కడ క్లిక్ చేయండి. అంటే బ్లాక్ అంతా నాకు ఇక్కడ కొంత పార్ట్ హైలైట్ అయింది చూసారా. ఇక్కడ మనం ఏం చేయాలంటే, ఇందులో విండోస్ మెనూలోకి వెళ్ళి, అంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, బట్ ఇక్కడ ఒకసారి మళ్ళీ నేను పాత్ అనేది తీసుకొని ఇక్కడ ఒక న్యూ లేయర్ క్రియేట్ చేసి పాత్ పబ్లిషింగ్ చేసుకోవాలి. సో చేసిన తర్వాత దీన్ని మనం ఏం చేస్తాము, కావాలనుకుంటే ఇక్కడ మనం డిఫైన్ కస్టమ్ షేప్ కింద మనం సేవ్ చేసుకోవచ్చు. అది ఒక మెథడ్. రెండో మెథడ్ ఏంటంటే, ఫైల్ మెనూలోకి వెళ్ళి ఎక్స్పోర్ట్లోకి వెళ్తే ఇక్కడ నాకు పాత్ టు ఇలిస్ట్రేటర్ అని ఉంటుందన్నమాట. అంటే 3D సాఫ్ట్వేర్స్లో ఆబ్జెక్ట్స్ని మనం క్రియేట్ చేయడం కోసం ఈ యొక్క ఫార్మాట్ అనేది మనం వాడటం జరుగుతుందన్నమాట. సో అందుకనే ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు అంటే దీన్ని మనం 3Dలోకి తీసుకెళ్ళి ఎలివేషన్ చేస్తారు చాలామంది. ఓకే. అయితే మనం ఏంటంటే, ఏదైనా షేప్స్ని ఇలిస్ట్రేటర్ పార్ట్లోకి మనం తీసుకువెళ్ళిపోతే, సో దాన్ని ఎలాగ వర్కౌట్ చేసుకోవాలనేది మనం ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ ద్వారా మనకి ఇక్కడ యూజింగ్ ఉంటుంది. అలాగే ఎప్పుడైతే మనం అక్కడ కస్టమ్ షేప్ కింద మనం పెట్టుకున్నామో, సో ఇక్కడ మనం కస్టమ్ షేప్ టూల్స్లోకి వెళ్ళిపోతే, సో మనం ఏదైతే ఇప్పుడు డిజైన్ చేసుకున్నామో ఆ డిజైన్ ఇక్కడ మనకి వస్తుంది. ఇప్పుడు నేను షేప్లో పెట్టుకున్నాను అనుకోండి, సో నాకు చూసారా ఆ జాలి ఏదైతే ఉన్నదో అది నాకు షేప్ కింద నాకు క్రియేట్ అయ్యి చూసారా. సో అందుకనే మనం ఏం చేస్తామంటే, పాత్ పబ్లిషింగ్ అనేది చేయటానికి మెయిన్ రీజన్ అన్నమాట. అంటే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి, సో డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి మనం దీన్ని ఎలాగ క్రియేట్ చేసుకోవాలి, సో దీన్ని మనం ఏ రకంగా అవుట్పుట్ క్రియేట్ చేసుకోవాలనేదే మనకి ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్స్కి వచ్చినప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ అని చెప్పి మనం ఒక ఇమేజ్ని మనం ఓపెన్ చేసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటనుకున్నారు, ఫోటోషాప్లో మనం ఏదైనా ఒక పీడిఎఫ్ ఫైల్, అంటే పీడిఎఫ్ ఫైల్ని మనం ఫోటోషాప్లో ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఇలా ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇందులో ఒక షీట్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి ఇక్కడ నేను ఓకే అని చేశాను అనుకోండి, ఆ షీట్ నాకు ఏమవుతుందంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది. అంటే ఇప్పుడు ఏంటి, నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ షీట్ ఏదైతే ఉందో అది నాకు
ఇమేజ్ కింద కావాలి అనుకున్నాను. ఓకే. అయితే ఇమేజెస్లో మనకి ఇక్కడ చూడండి, మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి లొకేషన్ మనం సెలెక్షన్ చేసుకొని డెస్క్టాప్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నాకు చూడండి సేవ్ యాజ్ టైప్ అని చెప్తే ఇందులో నాకు చూడండి లార్జ్ డాక్యుమెంట్ అనేది వచ్చింది, చూసారా. అలాగే అసలు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే .bmp అని అంటారు. ఇది ఒక ఇమేజ్ ఫార్మాట్ కింద కన్సిడరేషన్ చేస్తారు. ఇది ఎవరు యూజ్ చేస్తారంటే ఎక్కువ ఆల్బమ్ డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు ఆ షీట్స్ని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ .bmp ఫైల్లో మనకి ఇక్కడ స్టోర్ చేస్తారు. BMP అంటే అర్థం ఏంటంటే బిట్ మ్యాప్ పిక్చర్ అని అంటారు. అయితే ఇప్పుడు నేను ఏం చేశాను, ఈ యొక్క షీట్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఒక ఇమేజ్ ఫార్మాట్లో, అంటే ఏది నాకు ఒక ఇమేజ్ ఫార్మాట్లో దాన్ని నేను స్టోర్ చేయడం జరిగింది. సో ఎక్కడ స్టోర్ చేసుకున్నాను, ఇది ఫైల్లో సేవ్ ఏ కాపీలో ఇది ఏం చేస్తాం మనం BMP అనే ఫార్మాట్ తీసుకొని ఇదిగోండి ఇక్కడ మనకు వచ్చింది. ఓకే, సో ఇక్కడ మనం చూసారా, ఇక్కడ నాకు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో అదే నాకు ఇక్కడ ఇమేజ్ రూపంలో నాకు ఓపెన్ అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది బాగా హై క్వాలిటీ అంటారు దీన్ని. BMP ఫైల్ అనేది ఏంటంటే బాగా మనం హై క్వాలిటీ వాడతాం. ఈ ఇమేజ్ ఏమో మనకి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూసారా ఎంత 43.7 MB వచ్చింది. అంటే అంత స్పేస్ అనేది మనకి అది తీసుకుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా కాకుండా ఇది ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి మనం ఏం చేస్తామంటే డెస్క్టాప్లోనే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని JPEGలోకి పెట్టుకున్నాం అనుకోండి.
ఇది సేవ్ చేయాలి. ఇక్కడ మనకి ప్రాపర్టీస్లో చూద్దాం. ఇది చూసారా 301 MB అంటే అసలు 42.7 MB ఎక్కడ, సో 321 MB ఎక్కడ. ఇమేజ్లో అయితే మనకి ఎక్కడ తేడా రాదు, బట్ ఇక్కడ ఏంటంటే బిఎంపి అయినా ఎడిట్ చేయలేము, అలాగే జేపీజీ ఫైల్ అయినా కూడా మనం ఎడిట్ చేయలేము. కానీ వేరియేషన్ ఏంటంటే మనకి బిఎంపి ఫైల్ అనేది ఈజీగా మనం ఎందులోనైనా యాక్సెస్ చేసుకోవడానికి అవుతుంది. బిఎంపి ఫైల్ ఏంటంటే మనకి స్పేస్ అనేది ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది, కానీ దాని తాలూకా క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది అందులో. ఓకే, అది జేపీఈసీ అంటే ఏంటి, జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్ట్రాక్టింగ్ గ్రూప్ అని అంటారు. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓపెన్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏం చేస్తానంటే దీనికి మ్యాజిక్ ఎరేజర్ టూల్ తీసుకొని ఇది బ్యాక్గ్రౌండ్ తీసేసాను. అంటే ఇందులో బ్యాక్గ్రౌండ్ అనేది మనకి లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను, నేను ఇక్కడ ఫస్ట్ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్తాను. సో సేవ్ ఏ కాపీ అని చెప్పి నేను ఇక్కడ ఏం చేస్తానంటే .png అని మనకి మరొక ఫార్మాట్ ఉంటుంది. అంటే పిఎన్జి అంటే ఏంటి, పోర్టబుల్ నెట్వర్క్ గ్రూప్ ఫార్మాట్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే పిఎన్జిలోకి దీన్ని మనం స్టోర్ చేద్దాం. ఇక్కడ నేనేమో సేవ్ చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇది మనకి స్టోర్ అవుతుంది. చూసారా, ఇక్కడ నాకేమవుతుందంటే బ్యాక్గ్రౌండ్ రాదు. అంటే ఏం చేసుకోవచ్చు మరి దీన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఒక ఇమేజ్ ఉంది. ఇప్పుడు నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్ళి నేనేం చేస్తానంటే ఇప్పుడు పిఎన్జి ఫైల్ ఏదైతే స్టోర్ చేసుకున్నానో పిఎన్జి ఫైల్లో షేప్ మనకి కావాలి. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇలాగా డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేస్తే చూసారా నాకు ఇక్కడ ఏమైంది, బ్యాక్గ్రౌండ్ ఏమి రాదు నాకు. అంటే నేను వేరే డాక్యుమెంట్లో దాన్ని మిక్సప్ చేయాలి అనుకుంటే సో ఈజీగా నేను చేయగలుగుతాను. అందుకనే చాలామంది ఏంటంటే లోగోస్ అనేవి
పిఎన్జి ఫైల్లోకి స్టోర్ చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, దానికి ఈజీగా బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారనమాట. అందుకనే మనం ఏం చేస్తారంటే పిఎన్జి ఫైల్ అనేది ఉపయోగించడానికి మెయిన్ రీజన్. అయితే అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిఎస్డి ఫైల్ ఓపెన్ చేద్దాం. అంటే ఆల్రెడీ మనం ఏవైనా డిజైన్ చేసుకునేవి హోమ్లోకి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓకే ఒక పిఎస్డి ఫైల్ ఓపెన్ చేశానండి. అంటే ఇందులో ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ లేయర్స్. అయితే దీన్ని ఏం చేస్తానంటే నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ ఏ కాపీ అని చెప్పి డెస్క్టాప్ సెలెక్షన్ చేసుకొని ఇక్కడ ఏం చేస్తాను నేను ఫర్ ఎగ్జాంపుల్ .tiff అంటే ట్యాగ్డ్ ఇమేజ్ ఫైల్ ఫార్మాట్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే దీన్ని సేవ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం దీన్ని ఓకే అని మనం చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఆబ్జెక్ట్ని అంటే ఇది క్లోజ్ చేస్తాను నేను. ఇప్పుడు మళ్ళీ నేను ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్లోకి వెళ్తే నేను ఏదైతే స్టోర్ చేశానో నాకు ఇక్కడ ఇమేజ్ లాగా కనిపిస్తుంది. అంటే ఏ ఇమేజ్ ఫార్మేట్లోనైనా కూడా ఇది మనకి కనిపిస్తుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఓపెన్ చేశాను అనుకోండి, నాకేమవుతుంది, లేయర్స్తో కలిపి నాకు ఓపెన్ అవుతుంది. చూడండి, లేయర్స్తో కలిపి నాకు ఓపెన్ అవుతుంది. సో దానివల్ల నాకు అడ్వాంటేజ్ ఏంటంటే నేను ఇమేజ్ని ఫ్యూచర్లో ఏవైనా ఎడిట్ చేసుకోవాలంటే సో నేను ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకని ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఫార్మాట్ని మనం యూజ్ చేయడానికి మెయిన్ రీజన్. అయితే కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే ఇవే ఫైల్స్ని మనం పీడిఎఫ్ ఫైల్లో కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి పీడిఎఫ్ ఫైల్ కూడా మనం ఇవ్వవలసి ఉంటుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే మనం ఫస్ట్ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేస్తాం, ఫస్ట్ సేవ్ ఏ కాపీ అని చెప్పి ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోటోషాప్ పీడిఎఫ్ అని ఇస్తాను. సో దీన్ని నేను ఇక్కడ సేవ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇదంతా కలిపి అంటే ఇది ఒక షీట్ మనకి పీడిఎఫ్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు ఇదేంటంటే చూడండి, ఇక్కడ ఇది ఒక్కటే ఒక షీట్. అంటే దాని తాలూకా క్వాలిటీ అనేది మనకి పోదన్నమాట. దాని తాలూకా
క్వాలిటీ ఏదైతే ఉన్నదో ఆ క్వాలిటీ అనేది మనకి ఇక్కడ పోకుండా దాని యొక్క అవుట్పుట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అర్థమైందండి? అంటే మనకి ఇన్ని రకాలుగా మనం అవుట్పుట్ తాలూకా డిజైన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫోటోషాప్ నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇది జనరల్ థింగ్ అనమాట. అంటే ఎందుకంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సర్టిఫికేట్ ఏదో ఎడిట్ చేసుకోవాలి, అది ఎందులో ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఫార్మాట్లో ఉండొచ్చు, లేకపోతే ఒక పీడిఎఫ్ ఫైల్లో ఉండొచ్చు. సో ఏదైనా మనకి ఫోటోషాప్లో ఓపెన్ అవుతుంది. మనం ఏం చేస్తాము, మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం అక్కడ కంటెంట్ అవేర్ అనే ఒక ఆప్షన్ని మనం యూజ్ చేసి దాన్ని రిమూవ్ చేసేసి మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకనే ఇక్కడ మనకేంటంటే ఫోటోషాప్లో ఈ యొక్క కాన్సెప్ట్ అంటే ఏది, ఓన్లీ మనకి రకరకాల టైప్స్ ఆఫ్ ఇమేజ్ ఫార్మాట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను దీన్ని కంట్రోల్ ఏ చేశాను, ఇక్కడ కంట్రోల్ సి చేశాను. ఇక్కడ ఏం చేస్తానంటే కంట్రోల్ వి చేయకుండా ఒక షేప్ అంటే ఒక ఎలిప్టికల్ షేప్ ఇక్కడ నేను పెట్టుకున్నాను. అంటే సెలెక్షన్, ఈ సెలెక్షన్లోనే ఆ ఇమేజ్ రావాలి మనకి. అప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఎడిట్ మెనూలోకి వచ్చి ఎడిట్ మెనూలో మనకి పేస్ట్ స్పెషల్లో పేస్ట్ ఇంటూ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే నేను పేస్ట్ ఇంటూ అని చెప్పానో సో నాకేమవుతుంది, ఇమేజ్ అనేది వస్తుంది, కానీ నాకు ఆ ఎలిప్టికల్ షేప్ సెలెక్షన్ ఎక్కడైతే ఉన్నదో అదే మనకి కనిపిస్తుంది, కానీ మిగతా ఇమేజ్ ఎక్కడా కూడా మనకి కనిపించదు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ పేస్ట్ ఇంటూ ఆప్షన్. అంటే ఆల్బమ్ షీట్స్లో ఫ్రేమ్స్ లాగా తయారు చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ యొక్క ఫార్మాట్స్ అనే దాన్ని మనం ఎక్కువగా ఉపయోగించడానికి గల రీజన్ అన్నమాట. ఓకే, అదే ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా నాకు మళ్ళీ మనం ఒక పిఎస్డి ఫైల్ ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే వేరే డ్రైవ్లోకి వెళ్ళిపోయి ఏదో ఒక పిఎస్డి ఫైల్ని మనం ఓపెన్ చేద్దాం. ఇక్కడ మనకేంటంటే ఇవన్నీ కూడా రకరకాల లేయర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీద లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కంట్రోల్ ఏ చేస్తాను. కంట్రోల్ ఏ చేసి ఇక్కడ నాకు ఎడిట్ మెనూలో కాపీ మర్జ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని తీసుకొని ఇక్కడ మళ్ళీ నేను ఏం చేస్తాను, ఇక్కడ ఫైల్లో న్యూ అని చెప్పి ఇక్కడ నేను రిజల్యూషన్ 300 పెట్టుకోను. సో 72 ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఓకే అని చెప్పి కంట్రోల్ వి చేశాను అనుకోండి, నాకేమవుతుంది, ఇక్కడ లేయర్స్ ఏం రావు, ఓన్లీ డిజైన్ తాలూకదే మాత్రమే మనకు వస్తుంది. ఇంకోటి ఏంటంటే అంటే మనం దీన్ని కావాలనుకుంటే మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ ఏ కాపీలోకి వెళ్తే మనకి ఇక్కడ చూడండి అన్ని ఫార్మాట్స్ వస్తాయి.
అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను అలా కాకుండా ఇప్పుడు ఇది ఉన్నది అనుకోండి, అంటే ఒరిజినల్ పిఎస్జి ఫైల్. సో దీన్ని నేను సేవ్ ఏ కాపీ అని చెప్తే నాకు ఇక్కడ చూసారా కొన్ని ఫార్మాట్స్ రావన్నమాట. అంటే డిపెండ్ ఆన్ ద ఫార్మాట్ బట్టి, డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ దాన్ని బట్టి ఒక్కొక్కసారి మనకి ఏమవుతుందంటే లార్జ్ డాక్యుమెంట్ అని చెప్పేసి మనకి రాకుండా పోతాయి అన్నమాట. సో అలాంటప్పుడు అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులో ఎలా ఉంటుందంటే, అంటే హై క్వాలిటీలో మనం డిజైన్ చేసాం అనుకోండి, మరి ప్రింట్ చేసినప్పుడు అంత హై క్వాలిటీ ఇస్తే ఏమవుతుంది, మనకి ప్రింటింగ్ స్లో అయిపోద్ది. అలాంటప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఇప్పుడు నేను ఏదైతే చూపించానో సో ఆ విధంగా మనం ఇక్కడే చూపించవచ్చు. ఓకే, అది మనకి కాపీ మర్జ్ తాలూకా యూజ్ అన్నమాట. ఓకే, సో అలాగే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోటోషాప్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేశానంటే ఏదో ఒక నేమ్ ఇచ్చాను మాడ్యూల్ అని. అది ఇక్కడ నేను చెక్ స్పెల్ అని ఇచ్చాను అనుకోండి, ఒకవేళ మనకి రాంగ్ అయితే మనకి ఇక్కడ సజెషన్ చేస్తుంది. చూడండి ఇక్కడ మాడ్యూల్ నాట్ ఇన్ డిక్షనరీ ఏముందట, MODULE మాడ్యూల్ అని ఉంది. ఇది వేరు మళ్ళీ. సో ఇది నేను తీసుకొని ఇక్కడ ఏం చేస్తాను, నేను ఇప్పుడు చేంజ్ అని చెప్పి ఇప్పుడు చూసారా, అంటే మనకి MS వర్డ్ లాగే ఇక్కడ కూడా ఒకవేళ ఏవైనా మనకి స్పెల్లింగ్స్ అనేది తప్పు అని అనిపించింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే మనం వీటిల్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకనే డిపెండ్ ఆన్ ద ఆబ్జెక్ట్ బట్టి, డిపెండ్ ఆన్ ద షేప్ని బట్టి మనకి ఎలాగ క్రియేట్ చేయాలి, సో ఏ రకంగా మనం డిజైన్ చేసుకోవాలనేది ఇక్కడ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో అది మనకి ఈరోజు యొక్క క్లాస్.